పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులుగా చింతల సీతారామయ్య, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. పెనుగంచిప్రోలు గ్రామంలోని పాత సినిమా హాలు సెంటర్లో గల ఆర్కే ఫంక్షన్ హాల్ నందు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చింతల సీతారామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పార్టీ కండువాలు వేసి సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏలూరి గోపాలరావు, వేగినెట్టి గోపాలకృష్ణ, చుండ్రు లక్ష్మీ నరసింహారావు, కర్ల వెంకటనారాయణ, కాకాని శ్రీనివాసరావు, గజ్జి కృష్ణమూర్తి, జిల్లేపల్లి సుధీర్బాబు, పొన్నం బాలాజీ, కర్ల కోటేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ముల్లపాడు నుంచి వేముల పండుగ ఎన్నుకోవడం జరిగింది. వారు కాశీ వెళ్ళినందువల్ల రాలేకపోయారు. అలాగే కోటచల్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా రాధాకృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది. కన్నేటి రమణయ్య గారు నిలబడడం జరిగింది. వెంకటాపురం నుండి రెక్కల ప్రభాకర్ గారు నిలబడడం జరిగింది. వెంకటేశ్వర నేనే పొరపడదు, హాస్పిటల్ ఉంటాను రాలేకపోయారు. వీరితో పాటు మన మండల క్లస్టర్ ఇన్ఛార్జీలైనటువంటి మరొక కార్యక్రమంలో ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దేశ రక్షణకు అంకిత భావంతో తెలుగుదేశం ప్రదేశంలో ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించే విధంగా నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణము చేస్తున్నాను.